ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళ వాలకం చూస్తే వెనకడికి సినిమాలల్లో సాఫ్ట్ విలన్స్ ఉంటుండే. ఇవాళ రేపు విలన్స్ ఏమో గన్ ఫైటింగ్లు, బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ మారిపోయింది. కానీ వెనకటికి గ్రామాలల్లో విలన్స్ ఎవడే మంచి పని చేస్తుంటే పోయి అక్కడ పుల్లలు పెట్టి దాన్ని ఖరాబ్ చేసి రావడం, అటువంటి విలని క్యారెక్టర్లు ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు చేసేది చేసిండ్రు, కొంప ముంచిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమై అప్పుల ఊబిలో కూరుకొని పోయింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొక్కటిగా సరిదిద్దే కార్యక్రమం చేస్తాం. దాంట్లో వాళ్ళు చేసిన ఘోరమైన తప్పులను కూడా మెల్లగా సరిదిద్ది పట్టాలెక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నీటి విషయంలో వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా జగన్మోహన్ రెడ్డి కృష్ణానది నీళ్లను దారదత్తం చేసి 2 మేజర్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తుంగలో తొక్కి మీ స్వార్థం కోసం కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళల్లో ముంచిండ్రు. 1 ఎకరాకు కూడా నీళ్లు రాలే. అప్పుల భారం పెరిగిపోయింది తెలంగాణ భవిష్యత్ తరాలకు. వాటిని ఇప్పుడు సరిదిద్దే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నీళ్ళ విషయంలో అష్యూర్డ్ వాటర్ సప్లై తీసుకొచ్చే కార్యక్రమం కేంద్రంతో, పక్క రాష్ట్రంతో మాట్లాడుతూ ఉన్నాం. మీలాగా గొడవలు పెట్టుకుంటలేము. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏదైనా ఉంటే టేబుల్ మీద కూర్చొని కేంద్రాన్ని ఒప్పించే పని చేస్తూ ఉన్నాం. 70 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక ఇంకోటి, కేటీఆర్ గారి విషయంలో మెట్రోని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు తెలిసి 2013లో అగ్రిమెంట్ అయింది, 12-13లో. జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కట్టి మధ్యలోనే సగంలో ఆపేసిందని చెప్పి అంటాడు కేటీఆర్. అంటే మెట్రో ప్రాజెక్టు తెచ్చింది మేము, ఫైనాన్షియల్ క్లోజర్ చేసింది మేము, స్టార్ట్ చేసింది మేము. స్టార్ట్ చేసిన 1 సంవత్సరానికే మీరు వచ్చింది. మరి కట్టి సగంలో ఎట్లా ఆపుతారు? గంత కూడా సోయలేదా కేటీఆర్ మీకు? మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తిగా కట్టలేకపోయారు. మరి ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం దొరికిన కాంగ్రెస్ పార్టీ కట్టి సగంలో ఆపిండు అని చెప్పి ఏం ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి మేము. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక వినూత్నమైన రీతిలో ఎల్ఎన్టీ నేను కట్టను, నాకు నష్టం వస్తుంది అని చెప్తా ఉంటే అట్లా కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి నగరం మధ్యలో నుంచి మెట్రోని తీసుకొచ్చి దాన్ని వయబుల్ చేద్దామని చెప్పి ఆలోచన చేసి 400 కోట్ల రూపాయలు ఏటా నష్టం వస్తుంది అని చెప్పి ఎల్ఎన్టీఏ చెప్పింది. ఎందుకు అంటే కేవలం ఐటీ కారిడార్లో మనము మాస్ ట్రాన్స్పోర్టేషన్ నడిపితే కేవలం ఐటీకి సంబంధించిన ఉద్యోగులు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అప్పుడే ప్రజలు ఎక్కుతారు దాంట్లో. కానీ అది సిటీ నడిబొడ్డు నుంచి మెట్రో రైలు పోతే ప్రతి ఒక్కరు, స్కూల్ పిల్లల కాడ నుంచి, వ్యాపారస్తుల కాడ నుంచి, ఉద్యోగస్తుల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా మెట్రోను వాడతారు. మెట్రో ప్రాఫిటబిలిటీకి వస్తుంది, లాభాల్లోకి వస్తుంది. ఈ ఆలోచన చేసి దాన్ని హైయెస్ట్ డెన్సిటీ హైదరాబాద్ ఎక్కడుంది అంటే ఓల్డ్ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీ నుంచి లక్షల మంది పని మీద బయటికి వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వస్తారు, బస్ స్టేషన్కి వస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, వాళ్ళ పనుల మీద వస్తారు, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు పోతారు. సో అందరిని కలిపితే మెట్రో వయబిలిటీ పెరుగుతుంది అని చెప్పి రియలైజ్ చేసి ఓల్డ్ సిటీ నుంచి మెట్రోని తీసుకొని పోతే
దానికి కూడా అభ్యంతరం పెడుతున్నాడు అంటే ఏమనాలి కేటీఆర్ నాకు అర్థమవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.